హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్వప్నాస్ కిచెన్లో మరొక సరికొత్త వంటకంతో మీ ముందుకు వచ్చాను. అదే దొండకాయ పచ్చడి అండి. నోటికి జ్వరాలు వచ్చి నోరు లేనప్పుడు చేసుకోవడానికి బాగుంటుంది. సింపుల్గా దొండకాయ పచ్చడి, దొండకాయ టమాటో పుదీనా అండి. నేను పుదీనా కూడా వాడుతున్నాను. పుదీనా పచ్చిమిర్చితో నేను ఇప్పుడు పచ్చడి చేయబోతున్నాను. ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ముందు మనం పచ్చిమిర్చిని వేసుకోవాలండి. కొంచెం వేగుతున్నప్పుడు మనం 1/2 కేజీ దొండకాయ తీసుకున్నామండి. దొండకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాము. 1/2 కేజీ దొండకాయలు ఇప్పుడు వేసేస్తున్నాము. ఇవి రెండు కలిపి వేపుకోవాలండి. చూడండి, మన దొండకాయ ఉన్న పచ్చిమిర్చి వేగుతున్నప్పుడే మనము పుదీనా ఉంది కదండి, పుదీనా కూడా వేసేయాలి. దాంతో నట్టుగా టమాటోలు అన్నీ కలిపి ఒకటేసారి వేగించేయాలి. చూడండి, ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉడికించాలి. ఇందులో కొంచెం చింతపండు కూడా వేసాను. ఇలా మధ్యలో కలుపుకుంటూ అన్నీ ఉడికించుకోవాలి. ఇది ఇంకా టైం పడుతుందని ఉడికించాలి. చూడండి, ఇలా వేగినాయి కదా, ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అవి చల్లారేలోపు ఈ పల్లీలను వేపుకోవాలండి. ఇప్పుడు వెల్లుల్లి, జీలకర్ర, టేస్ట్ తగ్గట్టండి ఉప్పు. చూడండి, మన పల్లీలను వేపుకున్నాం కదా, మిక్సీలో వేసేయాలి. ఇవి ఒకసారి ఫస్ట్ మిక్సీ తిప్పుకోవాలండి. ఇప్పుడు మనం వేయించుకున్నాం కదండి, టమాటో, దొండకాయ, పచ్చిమిర్చి, పుదీనా ఇవన్నీ వేసేసి మిక్సీ చేసుకుంటే మన దొండకాయ పచ్చడి రెడీ అయిపోతుందండి. చూడండి, మన పచ్చడి అనేది ఇలా తయారైంది. బాగా మెత్తగా పట్టుకోవద్దండి, బరకగానే ఉండాలి. తాలింపు అనేది ఆప్షన్ అండి. కొంతమంది తాలింపు వేసుకుంటారు, కొంతమంది తాలింపు వేయరు. ఇప్పుడు నేను తాలింపు వేస్తున్నాను, చూపిస్తాను ఎలా వేయాలి. ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు అండి, ఎండుమిర్చి, మినప్పప్పు వేసి బాగా వేసుకోవాలి. వేపాకు వేసినాక స్టవ్ బంద్ చేసి మన తాలింపు అనేది మనం చేసుకున్న చట్నీ మీద వేసేస్తే మన దొండకాయ టమాటో పుదీనా చట్నీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఇలా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్నాస్ కిచెన్.